ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలను యథాతథంగా కొనసాగించాలని, ఈ అంశంపై అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వివరాలు చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించిన అసెంబ్లీ డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం. డీలిమిటేషన్తో రాష్ట్రానికి జరిగే నష్టంపై సభలో సుదీర్ఘ ప్రసంగం. సభ్యులంతా పార్టీలకు అతీతంగా మద్దతు పలకాలని విజ్ఞప్తి. నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. డీలిమిటేషన్పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవటాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని సీఎం పేర్కొన్నారు. జనాభా నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజనతో నష్టపోకూడదన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలనే కొనసాగించాలని కేంద్రానికి సూచించారు. 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ను 25 ఏళ్లు నిలిపేశారని, ఫలితంగా నియోజకవర్గాల పునర్విభజనపై గందరగోళం నెలకొందన్నారు. ఇదే అంశంపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలతో తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకించాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్సభలో 24% ప్రాతినిధ్యం ఉందని, డీలిమిటేషన్ జరిగితే ఇది 19% పడిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో జనాభా అత్యధికంగా పెరగడంతో ఈ దక్షిణాది రాష్ట్రాలుగా పిలువబడుతున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి అండ్ కర్ణాటక మనం జనాభా నియంత్రించడం వల్ల జనాభా స్టెబిలైజ్ అయిపోయింది. ఈ రోజు జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ రోజు ఉన్న దాంట్లో 543 పార్లమెంటు నియోజకవర్గాల దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19% పడిపోవడానికి అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు పెంచాలని పునర్విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు శాసనసభ నియోజకవర్గాలను పెంచలేదని సీఎం పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే సిక్కిం, జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాలను పెంచారని, రాజకీయ ప్రయోజనం లేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీరు చట్టం పార్లమెంటులోనే చట్టం చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నియోజకవర్గాల పెంపు అంశాన్ని 2026 జనాభా లెక్కించిన తర్వాతనే చేస్తామని మా పట్ల వివక్ష చూపించుకుంటూ, మీరు జమ్మూ కాశ్మీర్లో కూడా సేమ్ అదే చట్టం ఉంది. 2026 తర్వాతనే జనాభాను లెక్కించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి శాసనసభలో అంటే, దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని సవరించుకొని 2011 నియోజకవర్గాల 2011 జనాభా ప్రకారం 83 నియోజకవర్గాలుగా ఉన్న అసెంబ్లీని 90 నియోజకవర్గాలుగా పెంచడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేసిండ్రు. అధ్యక్ష, 24% ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి 36% పన్నులు కడుతున్నాయని, కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ మొత్తంలో నిధులు తిరిగి వస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్కు మాత్రం కేంద్రం పన్నుల్లో ఎక్కువ వాటా వెళ్తోందన్నారు. ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్నా రాజకీయ ప్రయోజనాలను వదులుకోబోమని సీఎం స్పష్టం చేశారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అందరూ ఒకే మాటపై ఉండాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానానికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని సీఎం కోరారు. సీఎం ప్రసంగం అనంతరం నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.